సినిమా చాలా బాగుంది. డిమాండ్ కాలనీ లాస్ట్ వీక్ చెన్నైలో రిలీజ్ అయ్యి చాలా బాగుంది రిపోర్ట్తో ఇప్పుడు ఈ వారం ఇక్కడ తెలుగులో రిలీజ్ చేయడం జరిగింది. నేను హర్రర్ సినిమాలు చాలా తక్కువగా చూస్తాను, కానీ ఈ ట్రైలర్ చూసినప్పటి నుంచి ఫస్ట్ పార్ట్ హిట్ అయినప్పటి నుంచి చూడాలనిపించి నేను ఈ థియేటర్కి వచ్చి చూడడం జరిగింది. చాలా చాలా బాగుంది అండ్ ఇది న్యూ ఎక్స్పీరియన్స్. చాలా డైరెక్టర్ చాలా కొత్తగా, అంటే హారర్ అంటేనే మనం తెలియకుండా లాజిక్ లేకుండా ఎలా ఉంటుందో దానిలో కూడా కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళి ఆద్యంతం ఆడియన్స్ని చాలా బాగా రక్తి కట్టించాలనే ఉద్దేశంతో చాలా అద్భుతంగా తీశాడు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు సినిమా చాలా బాగా డైరెక్ట్ కన్ఫామ్గా తెలుగు ఆడియన్స్ని సినిమా అలరిస్తుంది, సూపర్ హిట్ అవుతుంది. ఈ సినిమాని తెలుగులో తీసుకున్న నిర్మాతలకి ప్రేక్షకులకి మంచి ఆనందం కలిగించాలని, నిర్మాతకి మంచి లాభం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ద బెస్ట్. డైరెక్షన్ చాలా చాలా బాగుంది. With all the audience here in Vimal Theatre and amazing response. We're very happy. We didn't expect this much response here from the Telugu audience. It's really encouraging. We really can't wait for the release of the film. I think the response was really good. Very happy with the response. Thank you for the warm welcome we had today. We are extremely moved by the reception and the love the audience showed us today. Just excited. Yes, that's what I'm saying. I was really moved and excited by the way they responded and they connected with the film. I'm very glad I got to see the film with the Telugu audience today. Yeah, so that you'll wait for part 3. Yes, it worked for you. Are you waiting for part 3? Me too. I hope he answers all that now. నాకు ఎలా అనిపించింది, నేను ఆల్రెడీ ముందు చూసిందే, ఇది 1 month కిందే నేను చూసా. లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ బ్యాక్ నేను ఈ సినిమా కొన్నా. నాకు ఎలా అనిపించింది, డెఫినెట్గా ఇది థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. థియేటర్లోనే చూడాలా, థియేటర్లో మాత్రమే చూడాలా. ఓటీటీలో గట్టా చూద్దామని అనుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో. థియేటర్లో చూడండి. మన తమిళ్ కన్నా తెలుగు ఇంకా డబల్ త్రిబుల్ కూడా మీకు పే చేస్తుంది. చాలా హ్యాపీగా మాట్లాడుతుంటే వింటున్నా వెనకాల నుండి. యాక్చువల్లీ డిమాండ్ కాలనీ 1 అనేది ఆ మూవీ నాకు యాక్చువల్ ఫేవరెట్. ఒకే రూమ్లో జరిగే హారర్ సినిమా అది చాలా బాగుంది. డిమాండ్ కాలనీ 2 వస్తుందంటే వెయిట్ చేసా. లాస్ట్ వీక్ తమిళ్లో రిలీజ్ అయింది, సూపర్ హిట్ టాక్ అక్కడ. ఇప్పుడు చూస్తుంటే అసలు నెక్స్ట్ లెవెల్ సౌండింగ్, ఎస్పెషల్లీ ఆడియన్స్ నిజంగా చెప్తున్నా సెకండ్ హాఫ్ అయితే అసలు పక్కకు కూడా చూడరు, అంత ఎంగేజింగ్గా ఉంది. ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్ కానీ, డైరెక్టర్ కన్విన్స్ చేసిన విధానం, అంటే తను షూట్ చేసినప్పుడు ఏమీ చుట్టూ అంతే గ్రీన్ మ్యాట్ మొత్తం అంతా ఉంటుంది, కానీ ఇప్పుడు సీజీల గురించి కూడా మాట్లాడుకోవాలి. విఎఫ్ఎక్స్ గురించి ఫ్యాంటాస్టిక్ సౌండ్ డిజైనింగ్ అండి అసలు. దానికి తోడు ఇప్పుడు నేను చూసింది విమల్ థియేటరు 20 years బ్యాక్ ఎప్పుడో ఏదో రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు ఖుషియో ఏదో చూసినట్టున్నా ఇందులో చిన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు విమల్ థియేటర్, వాటే సౌండింగ్ అండి అసలు. సౌండ్ కూడా చాలా బాగుంది, సినిమా చాలా బాగుంది, ట్విస్టులు బాగున్నాయి. తప్పకుండా చూడండి 23rd మీకు ఖచ్చితంగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది సినిమా డిమాండ్ కాలనీ. ఆల్ ద వెరీ బెస్ట్ సురేష్ గారు అండ్ కంగ్రాచులేషన్స్ డైరెక్టర్ అండ్ ప్రియా భవానీ గారికి అందరికీ. 23rd రిలీజ్ అవుతుంది, అందరూ తప్పకుండా చూడమని చెప్పి. సో బేసిక్గా పార్ట్ 1కి 2కి 9 years గ్యాప్ తీసుకున్నారు కదా, 2కి 3కి అంతే గ్యాప్ తీసుకుంటారా? విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే మా ముందుకు తీసుకురాబోతున్నారా పార్ట్ 3ని? No, we won't take that much time. We'll come in 2 years. 2026 part 3 will come. 3లో కూడా మీరు ఉంటారా భవానీ గారు? I'm alive, right? I'm not dead yet, right? I'll be there. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్. చాలా బాగుంది బ్రో మూవీ, చాలా బాగుంది. చూశాను ఆల్రెడీ. 2 కూడా బాగానే ఉంది, కాకపోతే వర్షం పడడం వల్ల కొంచెం లేట్ వచ్చిన కొంచెం, కానీ మూవీ అయితే మాత్రం చాలా బాగా సౌండ్ కూడా చాలా బాగా వదిలిండి ఇందులో. చాలా బాగుంది, ఫస్ట్ టైం ఈ మూవీకి రావడం చాలా 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 బాగుంది. అది కూడా హీరోయిన్ గారు కూడా వచ్చారు కదా థియేటర్కి, ఆ పక్కనే ఉన్నాం మనం కూడా. చాలా బాగుంది మూవీ అయితే. సూపర్ ఉంది బ్రో, అండ్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ది సెకండ్ది ఎలా కనెక్ట్ చేస్తాడా అని. ఫస్ట్ హాఫ్లో చూసినప్పుడు అది పర్ఫెక్ట్ సీక్వెల్ అనిపించింది. ఇంకా క్లైమాక్స్ విషయంలో వస్తే అసలు ఆ థ్రిల్లింగ్కి, ఆ గూస్ బాంబ్స్కి అసలు వేరే లెవెల్ ఉంది మూవీ. పర్ఫెక్ట్ వాచ్ బ్రో. ఈ వీకెండ్కి అయితే ఈ సినిమా నేనైతే సజెస్ట్ చేస్తాను. డ్యూమటి 1 చూశాను. ఆఫ్టర్ ఆయన 9 years టైం తీసుకున్నాడు.
9 years టైం తీసుకున్నట్టు పర్ఫెక్ట్ సీక్వెల్ ఇది. ఇంకా డిమాంటి 3 ఎలా ఉంటుంది అనేది ఇంకా మా ఊహలకే వదిలేసాం. అసలు సినిమా అయితే కొన్ని షార్ట్స్ ఉంటాయి, కొన్ని ఆయన అనుకున్న సీన్స్ అయితే ఎక్సలెంట్. అసలు ఆ థాట్స్ మాకెందుకు రాలేదా అనిపించింది. ఆ బ్రేక్ చేసింది, డెఫినెట్లీ బ్రేక్ చేసింది. కానీ వాళ్ళు వెంటనే తీస్తారు, కానీ నేను 9 years గ్యాప్ తీసుకున్నందుకు పర్ఫెక్ట్గా తీసాడు సీక్వెల్ అయితే. నెక్స్ట్ ఒక క్లైమాక్స్లో ఒకడు ఉంటాడు, ఆడంతా ఉంటాడు, ఆడే సినిమా మొత్తానికి హైలైట్. మినిమం డిగ్రీ ఎక్కలేదు కానీ ఫోన్లో ఆపి సినిమా చూస్తే అర్థమవుతుంది. ఫోన్లు చూస్తే ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ కోసం రాకూడదు సినిమా, ఎక్స్పీరియన్స్ కోసం రావాలి సినిమా అంతే. బీజిఎం బాగా వర్కౌట్ అయింది. మెయిన్ అంటే సీన్స్ భయపెట్టడం కన్నా ఒక ఇంటెన్షన్ క్రియేట్ చేసింది. అంటే నెక్స్ట్ ఏమవుద్ది అంటే ఇక్కడ ఆడికి అక్కడ ఏదన్నా జరుగుతుంటే ఇక్కడ ఫీల్ అవుతున్నాం మనం. అది ఒక డైరెక్టర్గా తను ఇచ్చిపోయాడు. ఆయన డిమాండ్ కాలనీ 2 అనమాట. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా ఇది ఒక హర్రర్ సినిమా, థ్రిల్లర్ సినిమా, ఎగ్జైట్మెంట్ సినిమా అనమాట. అంటే సీన్ కూడా నెక్స్ట్ ఏమవుతుంది అని చెప్పి అలా వెయిట్ చేస్తూనే ఉన్నాం. నిజం చెప్పాలంటే డిమాండ్ కాలనీ పార్ట్ 1 కూడా నేను ఎప్పుడో చిన్నప్పుడు ఉన్నప్పుడు వచ్చింది. సో అలానే పార్ట్ 2 కూడా సినిమా అయితే నిజంగా భయం చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. వేరే లెవెల్ ఉంది సినిమా అయితే. సాంగ్స్ కానీ అసలు ఆ బీజిఎం ఎవడు కొట్టిండో కానీ నిజంగా వేరే లెవెల్ అనమాట. అంటే ఈ సినిమా మెయిన్ చెప్పాలంటే గ్రాఫిక్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. గ్రాఫిక్స్ కూడా నాకు సినిమా ఓవరాల్గా ఒక మంచి స్టోరీ. అంటే మీరు ఫ్రెండ్స్తో రండి, అమ్మాయిలతో రండి, లవర్స్తో రండి, గర్ల్ ఫ్రెండ్తో రండి, మీరు ఎలా వచ్చినా మీకైతే సినిమా అనేది చాలా బాగా నచ్చుతుంది. అంటే చాలా సీన్స్ చాలా భయంకరంగా ఉన్నాయి భయ్య నిజంగా. అంటే పిల్లలు వస్తే మాత్రం సింగిల్గా రాకండి, మీరు మీ పెద్దోళ్ళని వేసుకొని రండి. అదే పెద్దలు వస్తే మాత్రం మీరు సింగిల్గా రాకండి, మీ పిల్లల్ని వేసుకొని రండి. అంతేగాని ఎవరినొకరిని తోడేసుకొని మాత్రం రండి భయ్య సినిమాకి. సినిమా అయితే పక్కా థియేటర్లోనే చూడాలి. అంటే ఆ విజువల్స్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ, ఆ బీజిఎం కానీ నిజంగా మొత్తం కలిపేసరికి నిజంగా ఒక మండి తిన్నట్లు అనిపించింది నాకైతే సినిమా చూస్తే. సినిమా చాలా బాగుంది. హీరోయిన్ గురించి అయితే ఒక్క ముక్క కూడా చెప్పలేమన్నా. హీరోయిన్ని మనం అంత అందంగా చూసినాం బయట, కానీ సినిమాలో కూడా చాలా అంటే చాలా అందంగా ఉంది భయ్య. సో డిమాండ్ కాలనీ 2 అయితే పక్కా మీరు అందరు చూడాలన్న. అంతే, థ్యాంక్ యూ. డిమాండ్ కాలనీ మూవీ 2 ఎక్సలెంట్ అందు భయ్య. కంపల్సరీ వెళ్ళి వాచబుల్ మూవీ, హారర్ థ్రిల్లర్. మనం ఎక్స్పెక్టేషన్ చాలా హైప్ క్రియేట్ చేసింది. ఎందుకంటే డిమాండ్ కాలనీ 1 ఎంత హైప్ క్రియేట్ చేసిందో 2 కూడా అంత హైప్ క్రియేట్ చేసింది. ఎక్సలెంట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పుడు వచ్చింది డిమాండ్ కాలనీ 1, దాని 2కి చాలా వెయిట్ చేశా. అంటే 2 గురించి మనం ఒకసారి ట్రైలర్ వచ్చినప్పుడు ఈ మూవీ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేసా. మొత్తం అయితే మూవీ చూశాను, ఎక్సలెంట్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే హైలైట్, సెకండ్ హాఫ్ అయితే ఇంకా డబుల్ హైలైట్. మూవీ అయితే కంపల్సరీ వీళ్ళు వాచబుల్ మూవీ. ఎందుకంటే మూవీలో చాలా సస్పెన్స్ ఉన్నాయి, ఒక థ్రిల్లింగ్ ఉంది, ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ టైం మొత్తం రివీల్ చేస్తారు. డెమోటికల్ 1కి 2కి కనెక్షన్ బాగా రివీల్ చేస్తారు. ఎక్సలెంట్ అనిపించింది మూవీ. కంపల్సరీ వెళ్ళి వాచబుల్ మూవీ. దగ్గర ఉన్న డియర్స్ వెళ్ళి కంపల్సరీ వెళ్ళి చూడండి మూవీ అయితే. దాంట్లో మనకి 3 కూడా ఉంది, డెమోటికల్ 3 ఉంది. ఆ 3 కూడా మనకి సస్పెన్స్ క్రియేట్ చేశారు. లాస్ట్ ఫైనల్లో మనకి ఒక సస్పెన్స్ క్రియేట్ చేశారు. అది మాత్రం హైలైట్. కంపల్సరీ వెళ్ళి మీ మూవీ చూడండి, బాగుంది మూవీ. జిల్ అని నేను చూసా డోమోని కాలనీ. ఏముంది బాయ్ ఆ సినిమా నిజంగా. చింతపండు రసం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రసం, అమ్మాయిలు తింటారు పానీపూరి. సినిమాలో ఉంది మంచి స్టోరీ, చికెన్ ముక్క, మటన్ ముక్క, బొమ్మ, బ్లాక్ బస్టర్ పక్క. అంటే సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి భయ్య నిజంగా. విఎఫ్ఎక్స్ బాగా నచ్చిన విఎఫ్ఎక్స్ అంటే కన్నమి వాట ఫీలింగ్ వస్తుంటుంది. అంటే అరే ఎక్కడ మనం వేరే ప్రపంచంకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంటుంది అనమాట. ఒక కలిగి చూసిన ఫీలింగ్ వస్తుంటుంది, సలార్ వచ్చిన ఫీలింగ్ వస్తుంటుంది. అదొక ఇంకా అంటే బీజం భయ్య నిజంగా. బ్యారన్ మ్యూజిక్ భయ్య కొట్టు ఏం కొట్టిండు భయ్య బ్యారన్ మ్యూజిక్. నాకు నిజంగా గంటలు గలగలేదు భయ్య, అంత భయం. అరే కొన్ని సీన్స్ భయపెట్టించాడు భయ్య సినిమా నిజంగా. ట్యాంక్ బట్లో ఉంది ప్రసాద్ ఐమాక్స్. నిజంగా సినిమాలో ఉంది మంచి క్లైమాక్స్. సినిమాలో మంచి క్లైమాక్స్ ఉంటుంది భయ్య నిజంగా. ఊత కోత ఉంటుంది. సో ప్రతి ఒక్క సీన్ అదే నాకు మెయిన్గా నచ్చిందంటే ప్రియమం పర్ఫార్మెన్స్ ఉంటుంది సినిమాకి. చాలా అంటే చాలా ప్లస్ అయిపోయింది అనమాట. సిట్టింగ్ లేసం థమ్స్ అప్, డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. సినిమాలో చాలా అంటే చాలా కొత్త ఎలివేషన్ ఉన్నాయి నిజంగా. ప్రతి ఒక్కరు హర్రర్ కావాలి, హర్రర్ ఉంది. సస్పెన్స్ కావాలి, సస్పెన్స్ ఉంది. థ్రిల్లర్ కావాలి, థ్రిల్లర్ ఉంది. నిజంగా ప్రతి ఒక్కరు సినిమా ఈజీ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ నిజం చెప్తున్నా భయపడతారు భయ. నిజం ఒక్కొక్కరు పడిపోతున్న ఫీలింగ్ వస్తుంది నిజంగా. మంచి మూవీ. నేను ఎప్పుడో చిన్న చూసిన డిమోటి కాలనీ 1 ఇలా 2 తీసా నిజంగా. దీనికి పార్ట్ 3 కూడా ఉంది. 100% సినిమా చూడ ప్రత్యేకంగా కోరుకుంటున్నా. చాలా మంచి మూవీ. ప్రతి ఒక్కరు చూడడం కోరుకుంటున్నా. వాషింగ్ పౌడర్ సినిమా చూడకపోతే మీ కర్మ. చాలా అంటే చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. డిమోటి కాలనీ పార్ట్ 2 వేరే లెవెల్ అని చెప్పాలి నిజంగా. అసలు పార్ట్ 1 అప్పుడెప్పుడో చూసాం. అరే చెన్నైలో చదువుకునేటప్పుడు దాని గురించి కథలు చెప్పుకుంటుంటే వింటుంటే భయం వేరే లెవెల్ ఉండేది. బట్ ఈ సినిమా చూసినప్పుడు ఒక క్యూరియాసిటీ, స్టోరీ మొత్తం అరే ఏం జరుగుతుంది ఏమవుతుందనే ఒక క్యూరియాసిటీ మెయింటైన్ చేశాడు డైరెక్టర్. వేరే లెవెల్ అయితే. ఇందులో మెయిన్గా హీరోయిన్ క్యారెక్టరైజేషన్ చెప్పాలి భయ్య. చాలామందికి క్యారెక్టర్లో ఇంపార్టెన్స్ ఉండాలి, అంటే గ్లామర్గా కనిపిస్తే వేరే సినిమా ఆఫర్లు వస్తాయి, ఇలా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. బట్ క్యారెక్టర్కి ఇంపార్టెంట్ ఉందని చేశారు హీరోయిన్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నేను త్రో అవుట్ అరే ఏమవుతుందిరా బాబు ఏంట్రా ఇది అని
పిచ్చ ఇంటెన్షన్గా చూసాను నేనైతే. సినిమా చాలా అంటే చాలా బాగా అనిపించింది. లాస్ట్ క్లైమాక్స్ ఉంటుందన్న మీ ఊహలకే అది. థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కటి ప్యాంట్ తడిసిపోవాల్సిందే, అంతా ఇది పెట్టారు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. సో దయచేసి థియేటర్కి రండి, డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. డిమాంటీ కాలనీ 2 డిమాంటీ కాలనీకి నెక్స్ట్ లెవెల్ ఉంది. సినిమా చాలా బాగుంది. డైరెక్టర్ తీసుకున్న విజన్ అంటే ఫస్ట్కి సెకండ్ని ఎలా లింకప్ చేస్తారో అనుకుంటే ఆ ఫస్ట్ని సెకండ్కి లింకప్ చేసిన విధానం చాలా బాగుంది. ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా ఎంగేజింగ్గా స్టోరీని ఫస్ట్ హాఫ్ అలాగే కూర్చోబెట్టారు. సెకండ్ హాఫ్ కూడా సీటెడ్జ్ అని చాలామంది చెప్తూ ఉంటారు. నిజంగా ఇది సీటెడ్జ్ హర్రర్ థ్రిల్లర్ మూవీ. ఏం జరుగుతుంది అనేది కూడా ఎక్స్పెక్ట్ చేయలేనంత ఇదిగా చూపించారు. అండ్ క్లైమాక్స్లో వచ్చిన షార్ట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఆ గబ్బిలాల్ సీక్వెన్స్ అయితే మటుకు చాలా 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 బాగుంటుంది. థియేటర్కి వచ్చిన ఏ ఒక్కరు కూడా అంటే అరే ఏంట్రా ఇది అనే విధంగా అయితే ఉండదు. ఎక్కడా కూడా బోర్ కొట్టదు ఎవరికి. అరే ఎందుకు ల్యాగ్ ఉంది ల్యాగ్ అనే మాట లేదు సినిమాలో. ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. హర్రర్ థ్రిల్లర్ సినిమాలకు ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో డిమాంటీ కాలనీ 2 డిమాంటీ కాలనీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ 3 కూడా రాబోతుందని క్లైమాక్స్లో ఒక లీడ్ ఇచ్చారు. సో డిమాంటీ కాలనీ సిరీస్ విల్ బి ద బెస్ట్ హర్రర్ సిరీస్ నాకు తెలిసి. భయపెట్టడంలో కామెడీగా చాలా వచ్చాయి, కామెడీ హర్రర్తో. బట్ అలా కాకుండా స్టార్ట్ టు ఎండ్ సీటేజ్లో కూర్చోబెట్టి ఫుల్ ఆన్ హర్రర్ ఫీల్ క్రియేట్ చేసి థియేటర్లో ఇంపాక్ట్ క్రియేట్ చేశారు డైరెక్టర్. అండ్ ప్రియా భవానీ శంకర్ ఆవిడ క్యారెక్టర్ కానీ అండ్ హీరో గారు ఆయన క్యారెక్టర్స్ ఎవరికి వాళ్ళు 100% దే గేవ్ దేర్ ఎఫర్ట్స్. సో సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. వీళ్ళు థరోలీ ఎంజాయ్. ప్లీజ్ డు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థియేటర్లో ఈ ఫీల్ మటుకు మిస్ అవ్వకండి. థియేటర్లో చూస్తేనే ఆ హర్రర్ థ్రిల్లర్. ఓటీటీలో వస్తుంది కదా వెయిట్ చేద్దాం ఇలాంటివి పెట్టుకోవద్దు. ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా డిమాంటీ కాలనీ 2. సో ప్లీజ్ డు వాచ్ ఇట్ ఇన్ థియేటర్. ఇప్పుడే చూసానండి. ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది, మంచి క్రేజీ ఉంది మూవీ అయితే. అసలు చాలా కొత్తగా ఫ్రెష్ లుక్గా అనిపించింది చూసేటప్పుడు. ప్రతి దగ్గర అంతా ట్విస్టులు చాలా బాగున్నాయి. ఏం జరుగుతుంది అంటే చైర్లో 2.5 hours అట్లా కూర్చోబెట్టేసింది సినిమా. అటు ఇటు ఎటు కదలనివ్వలేదు. ఆ హీరో క్యారెక్టర్ చేసిన అయితే ఆసమ్ ఉన్నాడు. హీరోయిన్ క్యారెక్టర్ ఆమె కూడా చాలా బాగా చేసింది. అసలు సినిమానే కొంచెం చాలా కొత్తగా చాలా క్రేజీ ఉంది మూవీ అయితే. సో ఇప్పుడే అండ్ డిమాంటీ కాలనీ 2 అయితే చూశాను. అండ్ అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ ఎక్కడ ఇంప్రెస్ చేశాడంటే 1కి 2కి ఆ లింక్ చేసిన విధానం అయితే రియల్లీ అంటే ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే అండ్ చాలా ఇంటెలిజెంట్ స్టోరీ అని మాత్రం నేను చెప్పగలను. లింక్ చేసిన విధానం అయితే నిజంగా అదిరిపోయింది. ఆల్ ఇన్ వన్ అన్నీ కూడా డిమాంటీ కాలనీ 2లో ఉంటాయి. అండ్ 3లో అంతకు మించి ఉండబోతున్నాయి అని చెప్పేసి అయితే నాకు అర్థమవుతుంది. సో తప్పకుండా చూడండి.